ముఖ్యంగా అంటే నేను ఏమంటున్నానంటే రాష్ట్రంలో 1,13,531 సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు ఉండండి. 42% అయితే కాంగ్రెస్ మన రాష్ట్రంలో బీసీల యొక్క రాజకీయ నేపథ్యం, నా రాజకీయ చైతన్యం, రాజకీయ ప్రాతినిధ్యం 47,601 వస్తుంది. అంటే రాజకీయ చైతన్యం ఎప్పుడైతే బీసీలో వస్తుందో అప్పుడు రాజకీయ వ్యవహారం కానివ్వండి, రాజకీయ నైపుణ్యం కానివ్వండి ముందుకు వస్తుంది చెప్పే ఉద్దేశంతో, రాజ్యాధికారం వస్తున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చట్టబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ అయితే చట్టబద్ధ వ్యవహారం చేస్తున్నారో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందో, ఎక్కడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పే ఉద్దేశంతో చాలా పార్టీలు, చాలా మంది అంటే ఎప్పుడు కలవలేని పార్టీలు, ఎప్పుడు చూసుకోలేని పార్టీలు కూడా ఏకమై రేవంత్ రెడ్డి గారికి పేరు రావద్దు, కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు ఉద్దేశంతో ఏదో పలుకుతాం చేయండి. కానీ ఎప్పుడైతే ప్రజల్లో ఈ ఉద్యమం వచ్చిందో, ఈ యజ్ఞం ప్రారంభమైందో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన దృష్టితో తెలంగాణ బీసీ బిడ్డలు చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మా గురించి 70 సంవత్సరాలుగా ఆలోచించే నాయకుడు ఉన్నారు, ఇప్పుడు ఆలోచించే నాయకుడు వచ్చినాడు. కాబట్టి మాకు మరొక జ్యోతిరావు పూలేగా మేము రేవంత్ రెడ్డి గారు చూసుకుంటామని చెప్పి, అంటే ఆ రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఆయన ఎప్పుడు మర్చిపోయే ఉద్దేశంతో ప్రతిరోజు ఆయన బాగుండాలి, ఆయన పరిపాలన అనేది మొక్కుతా ఉన్నాం. కానీ కొంతమంది కావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసే ఉద్దేశంతో ఏదో ఒకటి పలుకుతా ఉన్నాం. పలకండి, కానీ మంచి ఎప్పుడు గెలుస్తుంది. బీసీలో ఒక నాయకత్వాన్ని పెంపొందే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి పట్ల తపనకు పూర్తి అంటే దళితులు కానివ్వండి, అటు మైనార్టీలు కానివ్వండి, ఇటు బీసీలు కానివ్వండి, తెలంగాణ ప్రజానీకం ఆయనకు బ్రహ్మరథం పడతా ఉంది. కొంతమంది ఇబ్బంది పెట్టే వాతావరణం ఏర్పడినా కూడా ఎవరు భయపడదు లేదు, ఎవరు కూడా ఇక్కడ జంకేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు మా హక్కుని మేము కాపాడుకుంటాం, మా హక్కుని సాధించుకుంటాం. మా హక్కుని ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు బీసీ కుటుంబాలు ఎప్పుడు ఆయనని మర్చిపోలేవు. అంటే సాయి గారు బీసీల గురించి మాట్లాడే బీఆర్ఎస్ బీజేపీ గారికి, వారికి, వారి పార్టీ నాయకులకు, వారి పార్టీకి కూడా మాట్లాడే కనీస అర్హత లేదు. హక్కు కాదు, కనీస అర్హత లేదు. ఎందుకు సాయి గారు మీరు అసెంబ్లీలో తీర్మానం పెడితే వాళ్ళు కూడా ఆమోదం తెలిపారు కదా, దానికి వాళ్ళ పాత్ర కూడా ఉంది కదా. పైపైన అంటారు కానీ పైపైన తెలిపేసి నువ్వు ఎవడరా అంటే నేను ముందుకున్నా అని చెప్పే విధంగా ముందుకొచ్చి కావాలని ఎక్కడ నుంచి వచ్చి వాళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు. కొట్టండి, కానీ మీరు వేసిన ప్రతి రాయిని మేము గోడలా కట్టుకుంటాము. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు మీరు ఇచ్చి తీరుతారా? రేపు పొద్దున 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా? యథాప్రకారం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఒకవేళ కోర్టులో కనుక ప్రతికూల తీర్పు వస్తే ఏం చేయబోతున్నారు? దీంట్లో మరి జూబ్లీహిల్స్కి సంబంధించి ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం అయితే రిలీజ్ చేసింది. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ కూడా జరగబోతుంది. సో దీని విషయంలో మరి కాంగ్రెస్ వైఖరి ఏంటి? రేపొద్దున కోర్టులో కనుక ఇది పెండింగ్ పడిన నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? బీసీలకు ఏం సమాధానం చెప్తారు? మేము నైతికంగా సుప్రీంకోర్టులో విజయం సాధించాము, హైకోర్టు బెంచ్లో ఉంది. చట్టపరంగా ఎట్టి ఇచ్చిన మాటలను కట్టుబడి ఉండే విధంగా ఎట్టి పరిస్థితి కూడా 47% ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ఉన్నాం కూడా. కొన్ని వ్యతిరేకమైన పవనాలు ఇస్తున్నా కూడా దానికి అనుగుణంగా ఏ విధంగా చేయాలనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సీనియర్ నాయకులందరూ కూర్చొని ఇప్పుడే ఒక సీఎం గారి ఇంట్లో సమావేశం అయింది. బీసీని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని చెప్పి ఎక్కడ కూడా న్యాయాన కానీ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. చట్టపరమైన వ్యవహారం చేసుకుంటూ శాసన సభ ద్వారా ఏ విధంగా ముందుకెళ్లారో అంటే ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి ఇచ్చిన మాటకు కట్టుబడి విధంగా కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. ఇచ్చిన మాటని ఇంకా తగ్గేది లేదు. 42% ఇచ్చి తీరుతామన్నాము, ఇచ్చాము. చట్టపరంగా ఏ విధంగా కొంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ఎలాంటి జంకులకు పోకుండా ముందుకెళ్తాము. ఓకే.
చెప్పండి. మొత్తానికైతే హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. మెట్టు సాయి కుమార్ గారు కార్పొరేషన్ చైర్మన్గా, మరి కాంగ్రెస్ నేను కూడా ప్రతినిధిగా. ఇందులో ఇంప్లీడ్ అయ్యాను శ్రీనివాస్ గారు. ఉమ్, నేను కూడా నేను వి హనుమంతరావు గారు, ఆర్ కృష్ణయ్య గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, మాజీ ఐఎస్ చిరంజీవి గారు, 5 మంది నిన్న ఇంప్లీడ్ అయ్యాము హైకోర్టులో. ఈ రోజు కూడా బీసీ సంఘ నాయకులు కూడా జాగుదా శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు, అంటే దాదాపు బీసీ సామాజిక వర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉండే విధంగా మేము ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. అంటే సాయి గారు, ఇప్పుడు ఒక ప్రచారం కూడా జరుగుతోంది, రెడ్డి జాగృతి మాధవరెడ్డి వెనుక. నేను అదే అంటున్నానండి, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ కి ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ ఉంది. అలాంటి బురదజల్లే వ్యవహారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని త్రూ అనే విధంగా బీసీ సాంఘిక సిద్ధంగా ఉంది. ఒక వ్యక్తిని ఒక శక్తిగా మారుతున్నప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడానికి కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. ఈ కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా అంతేందుకండి, ప్రత్యేకంగా ఢిల్లీకి బట్టి విక్రమార్క గారిని, వాకి సిఆర్ఏ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, చాలా మంది నాయకులని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఫోన్ చేసి మీరు ఢిల్లీకి వెళ్ళండి, న్యాయపరంగా వ్యవహారం చేయండి అని చెప్పి పంపించడం జరిగింది. అది మర్చిపోయారా? ప్రత్యేకంగా మాకు సమాజం మేము వేయలేమా? ఎందుకు ఇస్తున్నాము, ఎందుకున్నాము? ఎక్కడ కూడా ఇచ్చిన జీవోకి ఇబ్బంది కలగకూడదు, 42% యొక్క రాజకీయ యొక్క నేపథ్యాన్ని పెంపొందించాలని చెప్పి ఆయన తపనకు తోడుగా మేము పనిచేస్తా ఉన్నాము. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఒకటై కుట్రలు చేస్తా ఉంటే బాధేస్తా ఉంది. కానీ బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అసలు మీరు మనుషులేనా? బీసీ నాయకులారా, మీరు బయటికి రండి. మీ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాన్ని మీరు మర్చిపోతున్నారు. ప్రత్యేకంగా బీసీలు ఇబ్బంది పడే విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే తావులాగా పనిచేస్తా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలంటారు సాయి గారు? మీరు ఏం చేయాలంటారు? బీజేపీ బీఆర్ఎస్ ఏం చేయాలంటారు? బీజేపీలో బీఆర్ఎస్ బీసీ నాయకులు మీ యొక్క పార్టీ సిద్ధాంతాన్ని స్పష్టంగా మీ పార్టీ అధ్యక్షులు అడిగి తెలుసుకోండి. ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ పార్టీ నుండి మీ రాజీనామాని రాసి వాళ్ళ ముఖాన్ని మీద కొట్టిరండి, బయటికి రండి. ఎందుకంటే బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి. ఓకే, బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించే ఉద్దేశం ముందుకెళ్తా ఉంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు మీరు చూస్తూనే ఉండండి. ఓకే, ఇంకో ప్రశ్న, ఇంకో క్వశ్చన్ సాయి గారు. ఈ రెడ్డి మాధవరెడ్డితోని, అదే రెడ్డి జాగృతి మాధవరెడ్డితోని మాట్లాడడం జరిగిందా ఈ అంశంలో? మరి అతను ఒక్కడే ఇప్పుడు కేసు వేసి ఉన్నాడు, రేపు విచారణ కూడా జరగబోతోంది. సో ఒక వ్యక్తితో ఒక వ్యవస్థను స్తంభింపజేస్తున్నాడు కదా. సో ప్రభుత్వం దలుచుకుంటే అలాంటి మాధవరెడ్డిలు కావచ్చు, ఇంకెవరైనా వంగ గోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడవచ్చు కదా. ఇది ఒక ఎన్నికల వ్యవస్థ రబై, దీంట్లో ఖచ్చితంగా మీరు అడ్డుకుంటే ఎన్నికలు జరగవు, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోంది